ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను దారెడ్డి మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ 81ల. మరి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2001 నుంచి కూడా ఇదే పార్టీలో ఉండి మా ఊరిని ఏకతాటిగా తీసుకొచ్చి గత మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ క్యాండిడేట్ని ఒక క్యాండిడేట్ని యునానిమస్ చేసినాం, ఇంకో క్యాండిడేట్ని కొంగరి కృష్ణ అని ఫైట్ మీద గెలిపించుకున్నాం. ఇప్పటికి కూడా మా ఊరు అన్యోన్యంగా ఎవరి పార్టీలు వారు తిరుగుతూ ఉంటారు, కానీ ఎలక్షన్లు అయిపోయినాక అందరం కలిసిమెలిసి ఉంటాం. కానీ మాకు ఇప్పటికీ ఈ రెండో వార్డు, 1వ వార్డు రెండు మేమే విజయం సాధిస్తామని మాకు గట్టి నమ్మకం ఉన్నది. కాబట్టి మేమంతా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నా యొక్క ఉద్దేశం. ఇందుకు కొండమడుగు రవిని వాళ్ళన్న కొండమడుగు రోషయ్య మండల్ వైస్ అధ్యక్షుడు కూడా ఉండిండే, కానీ ఆయన ఈ రోజులలో ఆర్థిక పరిస్థితులు చాలా జనానికి డబ్బులు మందు పెట్టుకున్నాడు, డబ్బులు వంచుడు, దాంతో పరిస్థితి బాగలేదని రోషయ్య ఊరుకోవడం జరిగింది. మరి ధైర్యం చేసి రోషయ్య వాళ్ళ తమ్ముడు రవిని మేమందరం ప్రోత్సహించి అతన్ని నిలబెట్టినాం. కాబట్టి ఈ యొక్క ఏ ప్రభుత్వాలు వచ్చినా వచ్చినా ఈ డబ్బుకు దాసోహం, మందుకు దాసోహం అని చేస్తా ఉన్నారు. మామూలు గరీబు వాళ్ళు ముందుకు రాజకీయానికి రావాలంటే రాలేని పరిస్థితి ఉంది. ఈ యొక్క డబ్బుకు మద్యానికి బానిసలై ఎవరికి వేస్తురో అర్థం కాకుండా పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా దయచేసి ఇటువంటి డబ్బుకు మందుకు దాసోహం కాకుండా ఏదైనా చర్యలు తీసుకోవాలని నా యొక్క ఉద్దేశం. ఈ రెండు మేము కంపల్సరీ గెలుచుకుంటామని నా యొక్క అభిప్రాయం. నేను 81 నుంచి సర్పంచ్, ఇప్పటి వరకు కూడా ప్రజాసేవ చేసుకుంటూ మంచి చెడులు ఏదన్నా గొడవలు వచ్చినా వచ్చినా పోలీస్ స్టేషన్కి పోకుండా కూడా అందరినీ కలిసి మెలిసి మా యొక్క ఉద్యమాన్ని, మా యొక్క విలేజ్ని బాగు చేసుకుంటా పోతా ఉన్నాం. గత ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి అండదండలు కూడా ఉంటుంటాయి. గతంలో చాలా డెవలప్ చేసిన పనులున్నాయి. వాటిని చూసి మమ్మల్ని చూసి ఈ యొక్క ప్రజలు మాకు అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తారని నా యొక్క నమ్మకం. ఇక ప్రభుత్వాలు మునుముందు వచ్చేది మా ప్రభుత్వమే, కాకపోతే ఒక 3 సంవత్సరాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా మునుముందు వచ్చే ఎలక్షన్లలో మా ఎమ్మెల్యే గారే మళ్ళా టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. దాని గురించి మేము సాయశక్తులు కృషి చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా 1వ వార్డు, 2వ వార్డు టిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించడం కోసం మా సహాయశక్తులు కృషి చేస్తాం. మీరు అడిగినట్టు ప్రభుత్వం మీకు లేదు కదా, ఎలా చేస్తారంటే, మరి భారతదేశానికి ఇప్పుడు ఉన్నే 2 కాంగ్రెస్ సీట్లు, మరి ప్రధానమంత్రి ఆయన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎట్లా పరిపాలిస్తుండ్రు? అది విధానం కాదు. ఒక్కొక్క గ్రామంలో ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క స్ఫూర్తితోటి ముందు తరాల వాళ్ళని చూసి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరినీ కలుపుకపోయే గుణం ఉన్నప్పుడు ఆ ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. ఈ పార్టీ అనేది మొదటి నుంచి కష్టపడి ఇదే పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో తప్పకుండా మేము విజయం సాధించి 2 సీట్లు మేము కైవసం చేసుకుంటామని అనుకోవడం జరుగుతుంది. ఎన్నికల్లో భాగంగా 1వ వార్డు, 2వ వార్డు బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. అలాగే టిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజుల నుంచి మేము ఉన్నాము. మేము ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాము. అందువలన మమ్మల్ని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పైలశేఖర్ రెడ్డి, నాయకత్వం, జై కేసీఆర్. ముక్తాపూర్ ప్రజలందరికీ మరియు నాతో ఉన్న మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో 2వ వార్డుగా మా తమ్ముడు కొండమడు రవి నిలబడ్డాడు. ఎందుకంటే మాకు గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ చెప్పిన విధానమే గాని, ఆయన చేసిన పనులే గాని మేము 10 ఏళ్ల నుంచి ప్రజలకు అందించాము. మా ఊళ్ళో ఉండి కళ్యాణ లక్ష్మి గాని, మిషన్ భగీరథ నుంచి ప్రతి ఇంటికి వాటరే గాని, ఏది మహిళలకు కిట్టే గాని, ప్రతి ఒక్కటి ఆయన చేసిన పనులు ఆయన చేసిన ఎన్నో ఉన్నాయి. ఆ పనులను చూసుకొని
మేము మా క్యాండిడేట్ ని గెలిపించడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మా సారు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ కొంగరి కృష్ణ గారి ఆయన సూచనలతోటి, దారెడ్డి మల్లారెడ్డి గారి అనుభవంతో, మా రాజిరెడ్డి గారి ఆయన కృషితోటి మేము ఈ ఫస్ట్ వార్డు, రెండో వార్డు అత్యధిక మెజారిటీ తోటి మేము గెలిపించుకుంటాము. అయినా ఇప్పుడు చూస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 6 హామీలు చేసింది. ఏమి ఒక్క హామీ గిట్ట మాకు అమలు కాలేదు. 6 హామీలలో ఒక్కటి గిట్ట అమలు కాలేదు. మేము దానితోటి ముందుకు పోయి మేము అత్యధిక మెజారిటీ తోటి ఈ కొండమడు రవి మా తమ్మిని గెలిపించుకోగలుగుతామని మనవి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, పైలశేఖర్ రెడ్డి గారి మల్లారెడ్డి గారు, మా 2వ వార్డు కౌన్సిలర్ కొంగరి కృష్ణ గారు నన్ను ఏకీభ్రంగా ఎంచుకున్నారు. నేను చిన్ననాటి నుంచి కష్టాన్ని నమ్ముకొని వచ్చిన, ఆ విధంగా అభ్యర్థి ఈ స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి కూడా నచ్చాలని వాళ్ళు బలపరిచారు. అదేవిధంగా నక్కల రాజిరెడ్డి గారు కూడా అదేవిధంగా ఈ టిఆర్ఎస్ 2వ వార్డు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై తెలంగాణ. వీళ్ళకి తప్పకుండా మన కార్యకర్తలు ఓటేసి ఖచ్చితంగా గెలిపించి, సరే గవర్నమెంట్ విషయానికి వస్తే మనకి ఇచ్చిన 6 గ్యారంటీలలో వచ్చేది 2 వస్తున్నాయి. 4 గ్యారంటీలు ఏవి లేవు కాక ఇప్పుడు 2000 4000కి ఇచ్చినట్టు 2000 4000 చేస్తారు, ఇంతవరకు లేదు. తులం బంగారం ఇస్తారు, తులం బంగారం లేదు. 2500 మహిళలకు ఇస్తారు, 2500 లేదు. రేపు 3 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది మన గవర్నమెంట్. రేపు వచ్చేది మన గవర్నమెంటే కనుక ఖచ్చితంగా మన కారు గుర్తు ఓడేసి, ఇంకోటి పైలశేఖర్ రెడ్డి గారు మన ఊళ్ళో ప్రతి ఒక్క రోడ్డు ఇప్పించింది పైలశేఖర్ రెడ్డి గారే. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా ఇంతవరకు పనిచేసింది ఏం లేదు కనుక ఇప్పుడు ఖచ్చితంగా మనం కారు గుర్తు మీద ఓటేసి 1వ వార్డు 2వ వార్డు గెలిపించి మనం పోచంపల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకుని ఎమ్మెల్యే గారికి మన బహుమతి రేపు వేయాలని ఇంతతోటి నా ఉపాధ్యాయులు ముగిస్తున్నాను.